సాధారణంగా ఓ కొత్త కంట్రీ అనగానే చాలా పెద్ద మ్యాప్ ఉంటుందనుకుంటున్నారు. కానే కాదు. జస్ట్ 125 ఎకర్స్ ల్యాండ్. ఇది కూడా ఫారెస్ట్ ల్యాండ్ అండి. ఈ ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి మనకి క్రొయేషియా మరియు సెర్బియా ఈ యొక్క 2 కంట్రీస్‌కి మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ 125 ఎకర్స్. ఇది ఎవరికీ సంబంధం లేనటువంటి ఒక ల్యాండ్ ఇది. సో, అధికారికంగా దీని మీద ఎవరికీ రైట్స్ లేకపోవడంతో ఈ యొక్క సెపరేట్ ల్యాండ్ అనేది ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్దిస్‌గా ఆస్ట్రేలియాకి చెందినటువంటి 20 ఇయర్స్ ఓల్డ్ కుర్రాడు డానియల్ జాక్సన్ అనే వ్యక్తి దీనికి సెపరేట్‌గా ఒక కంట్రీ ఫార్మ్ చేశాడు ఇక్కడ. అయితే ఇక్కడ జస్ట్ కేవలం 400 మంది మాత్రమే ఉంటారు. అయితే వీళ్ళకి సంబంధించి లాంగ్వేజెస్ ఇంగ్లీష్, క్రొయేషియన్, సెర్బియన్ ఈ 3 లాంగ్వేజెస్ అయితే ఇక్కడ మాట్లాడతారు. అండ్ వీళ్ళు యూజ్ చేసే కరెన్సీ వచ్చేసి యూరో కరెన్సీ యూజ్ చేస్తారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్దిస్ అనే ఒక పాస్‌పోర్ట్‌తో చాలా కంట్రీస్‌లో చాలామంది సర్వే అవుతున్నారంట. కానీ ఇక్కడ 2023లో క్రొయేషియా పోలీసులు ఈ యొక్క వెర్దిస్ ఈ ప్లేస్‌లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరిని కూడా బ్యాన్ చేశారు. ఇక్కడికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి. అయితే ఇక్కడ ఈ డానియల్ జాక్సన్ అనే పర్సన్ లైఫ్ టైమ్ బ్యాన్ చేశారు. కాబట్టి అతను సెర్బియాలో ఉంటూ ఈ యొక్క కంట్రీ ఫార్మేషన్ అయితే చేస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. థాంక్ యూ.